హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కొహాలో డాక్యుమెంట్స్ని అంటే ఐటమ్స్ని ఎలా రిజర్వ్ చేసుకోవాలో, రిజర్వ్ అంటే హోల్డ్ అంటారు. మనకి కొహాలో బుక్ని రిజర్వేషన్ చేయడాన్ని హోల్డ్ చేయడం అంటారు. ప్లేస్ ఏ హోల్డ్ అంటారు అనమాట. ఇక్కడ ఈ టెర్మినాలజీ ఇక్కడ హోల్డ్ అని వాడతారు, అందుకని దీన్ని రిజర్వ్ అంటారు. దీన్ని మనం ఎలా రిజర్వ్ చేసుకోవాలి, ఆల్రెడీ ఎవరైనా బుక్ ఇష్యూ చేసుకుంటే మనకి ఇంకోళ్ళు ఆల్రెడీ రిజర్వ్ చేసిన బుక్ ఇంకోళ్ళు ఇష్యూ చేసుకోవాలంటే ఇండికేషన్ ఎలా చేస్తుంటుంది, 2 బుక్స్ రిజర్వ్ చేసిన తర్వాత దాని ఇంటిమేషన్ మనకి ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దామట. ఇది కొహా ఒపాక్. దీంట్లో నేను ఆ బాలగురుస్వామి బుక్ నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఈ బాలగురుస్వామి అనే బుక్ నేను సెర్చ్ చేస్తున్నాను. నాకు సి ప్రోగ్రామ్ బుక్ కావాలి, దాన్ని నేను బాలగురుస్వామి సెర్చ్ చేస్తున్నాను. అంటే దాంతో అతనితో ఇంకో బుక్ కూడా ఉండొచ్చు, కానీ మనం రిజర్వేషన్ చేయాలంటే కంపల్సరీగా మనం లాగిన్ కావాలన్నమాట. ఒపాక్లో కూడా యూజర్ లాగిన్ కావాలి. సరే, ముందు లాగిన్ తర్వాత వద్దాం. ఫస్ట్ అసలు బుక్ ఉందా లేదా సెర్చ్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఈ బుక్ ఆల్రెడీ చెక్అవుట్, ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది. కింద చెక్అవుట్ స్టేటస్ చూడండి, చెక్అవుట్ ఉంది, అవైలబిలిటీలో లేదు. రిటర్న్ ఎప్పుడు వస్తుందని కూడా ఇచ్చినాడు, ఏప్రిల్ అవుతుంది. అందుకని ఇక్కడ ప్లేస్ హోల్డ్ అంటే నేను ఇక్కడ రిజర్వేషన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్లేస్ హోల్డ్ అంటే రిజర్వేషన్ చేస్తున్నాను. ఆ బుక్ ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది, ఒకే బుక్ ఉంది. దాన్ని రిజర్వ్ చేయాలంటే లాగిన్ వెళ్ళాలి. అందుకని యూజర్ లాగిన్ అభిలాష్ అని ఈ యూజరు పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. ఒపాక్లో కూడా లాగిన్ అయ్యి అప్పుడు రిజర్వ్ చేయాలన్నమాట. వాళ్ళ అకౌంట్ ఉంటుంది, అంటే వాళ్ళ స్టేటస్, వాళ్ళ హిస్టరీ అంతా ఉంటుంది. దాంట్లో ఎన్ని ఇష్యూస్ చేసుకున్నారో దాని స్టేటస్ కానీ, దాంట్లో బుక్ సజెషన్ చేయడం కానీ అన్ని లాగిన్ చేసే చేయాలన్నమాట యూజర్. చూడండి, ఇక్కడ ప్లేస్ ఏ హోల్డ్ అని అడుగుతుంది. ఇక్కడ దాని ఆప్షన్స్ ఏంటంటే మనకి ఒక బుక్ నాకు అవసరం లేదు, ఇప్పుడు అవసరం, తర్వాత అవసరం లేదు, అందుకని ఆ డేట్ కూడా ఇచ్చు. ఈ లోపల అయితేనే రిజర్వేషన్ చేయమని, దాని తర్వాత అవసరం లేదని కూడా అట్లా డేట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆప్షన్లో చేసుకొని మనకి ఆ డేట్ అవసరం లేదనుకుంటే ఎప్పటికైనా కావాలనుకుంటే కన్ఫర్మ్ క్లిక్ చేసి బుక్ కన్ఫర్మ్ అవుతుందన్నమాట. రిజర్వేషన్ బుక్ మనకి రిజర్వ్ అవుతుంది, హోల్డ్ అవుతుంది అన్నమాట. మనకి ఇలాగే ఇతరులు కూడా రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ స్టేటస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్లేస్ హోల్డ్ అని. ఆల్రెడీ ఒక బుక్ నేను రిజర్వ్ చేస్తున్నాను, ఆ బుక్ ఆల్రెడీ వచ్చేసింది, రిటర్న్ వచ్చింది కాబట్టి అక్కడ వెయిటింగ్ ఫర్ ఉంటుంది పైన. థర్మోడైనమిక్స్ బుక్ ఆల్రెడీ అంతకుముందు రిజర్వేషన్ చేస్తున్నాను, అది వచ్చేసింది కాబట్టి లైబ్రరీకి రిటర్న్, అప్పుడు వెయిటింగ్లో ఉంది ఇష్యూకి. ఇది మటుకు ఇంకా రాలేదు కాబట్టి ఇది రిజర్వర్ పెండింగ్లో ఉందన్నమాట. అది ఆల్రెడీ వెయిటింగ్. ఇలా మనం ఎన్ని రిజర్వేషన్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు చేసుకోవచ్చు, ఒక రోజుకి ఎన్ని చేసుకోవచ్చు, అవన్నీ మనం మనకి సర్క్యులేషన్ రూల్స్లో ఫస్ట్ అసైన్ చేస్తాం. అవన్నీ దాంట్లో చూడాలి. ఇక్కడ చూడండి, ఈ బుక్ మనం క్యాన్సిల్ చేయాలనే చేసుకోవచ్చు అన్నమాట, రిజర్వేషన్ చేసాం. ఈ విధంగా మనం బుక్స్ సెట్ చేసి ఒపాక్ నుంచి యూజర్స్ మనకి రిజర్వ్ చేస్తారన్నమాట బుక్స్. మనకి రిజర్వ్ చేస్తాం బుక్స్. ఇలాగ మనకి ఇక్కడ స్టాఫ్ ఇంటర్ఫేస్లోకి వెళ్తే మనకి అది ఒపాక్లో, ఇది స్టాఫ్ ఇంటర్ఫేస్లో స్టాఫ్ మనం లాగిన్ అయ్యి మామూలుగా స్టాఫ్ ఇంటర్ఫేస్లో స్టాఫ్. ఇక్కడ మనం క్యాటలాగ్లో సెర్చ్ చేసినా కూడా మనకు దాని డీటెయిల్స్ మనకి చూపిస్తుంది. క్యాటలాగ్లో అంటే ఇప్పుడు ఈ బాల్ కోసం సెర్చ్ చేస్తాను, సి ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఇది ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది, దాని స్టేటస్ అంతా చూపిస్తుంది, హోల్డింగ్ ఇది ఎవరు చేశారు, ఆ డీటెయిల్స్ కూడా మనకి ప్లేస్ హోల్డింగ్స్లో ఇస్తే మనకి కనిపిస్తుంది అన్నమాట. అక్కడ దాని డీటెయిల్స్, ఇక్కడ బుక్ డీటెయిల్స్. ప్లేస్ హోల్డింగ్లోకి వెళ్తే మనకి ఇక్కడ కూడా ఎవరు ఎంతమంది చేస్తున్నారని కూడా వస్తుంది. దానికి క్యూ ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఎవరు రిజర్వ్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ చేసిన సెకండ్ ప్రయారిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద డీటెయిల్స్ అంతా ఎవరు రిజర్వ్ చేస్తున్నారు కూడా అక్కడ చూపిస్తుంది. పలానా పర్టికులర్ యూజర్ రిజర్వ్ చేస్తున్నాడు పర్టికులర్ బుక్ అని. స్టాఫ్కి కూడా మనకి అంటే
లైబ్రరీ స్టాఫ్ కూడా చూసుకోవచ్చు దాని డీటెయిల్స్ ఇట్లా దీంట్లో. ఒకవేళ మనకి ఆ బుక్ మనకి ఆ కేటలాగ్లో మనకి ఆ బుక్ రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ ఇంటిమేషన్ వస్తుంది అనమాట. ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేస్తుంటే ఈమెయిల్ కూడా ఇంటిమేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ అంటే ఇక్కడ హోల్డింగ్స్ ఎంతమంది చేస్తున్నారు, 2 3 అంటే 1 2 3 అని కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళ ప్రయారిటీ మార్చుకోవడానికి కూడా అక్కడ యారో మార్క్స్ మనం ఇవ్వాలనుకుంటే అక్కడ ప్రయారిటీ కూడా మార్చవచ్చు అన్నమాట. ఇక్కడ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ ఎవరు రిజర్వ్ చేస్తున్నారు ఆ బుక్ని కింద డీటెయిల్స్ అంతా చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇంకోళ్ళు కూడా మనం రిజర్వేషన్ చేయాలంటే చేసుకోవచ్చు. అట్లా లిస్ట్ అంతా ఎంతమంది రిజర్వేషన్ చేశారో కూడా మనకు వాళ్ళకి స్టేటస్ బట్టి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అలా వస్తుంది అన్నమాట. దాని ప్రయారిటీ ఉంటుంది అన్నమాట. దాని ఇన్స్ట్రక్షన్స్ అంతా మనం ఒక బుక్ని ఎన్నిసార్లు చేసుకోవచ్చు అవన్నీ సర్క్యులేషన్ ఇన్స్ట్రక్షన్స్లో వస్తాయి అన్నమాట దీనికి సంబంధించి. ఈ విధంగా మనకి ఈ స్టాఫ్ ఇంటర్ఫేస్లో కూడా చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను బుక్ని చెక్ ఇన్ చేస్తున్నాను అంటే రిటర్న్ చేసేస్తున్నాను. చూద్దాం అంతకుముందు ఉన్న ఆ బుక్ ఎవరి దగ్గర ఉందో అతను రిటర్న్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు బుక్ రిటర్న్ చేస్తున్నారు, బుక్ బార్కోడ్ నెంబర్ అది మనం వచ్చేసి రిటర్న్ చేస్తున్నాం. చెక్ ఇన్ అంటే రిటర్న్. బుక్ చూడండి చెక్ ఇన్. ఇప్పుడు చెక్ ఇన్ చేయగానే అది ఎవరు రిజర్వేషన్ చేస్తారో అక్కడ స్టేటస్ చూపిస్తుంది. పలానా వాళ్ళు దాన్ని రిజర్వ్ చేస్తున్నారు, దాన్ని క్యాన్సిల్ చేయాలా, ఆ రిజర్వేషన్ని కన్ఫర్మ్ చేయాలి అనేది కూడా మనం రిటర్న్ చేసేప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది అన్నమాట. కన్ఫర్మ్ చేసామన్నమాట. వాళ్ళకి నెక్స్ట్ ఎవరు రిజర్వేషన్ చేస్తున్నారు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. బుక్ రిటర్న్ వచ్చిన కానీ మనకి ఒక ఇండికేషన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ అయిన చేస్తుంటే ఈమెయిల్స్కి కూడా వెళ్తాయి అన్నమాట. మనకి ఈ విధంగా వస్తుంది. అది చెక్ ఇన్ బుక్, ఇది చెక్ ఇన్ ఇక్కడ చూపిస్తుంది స్టేటస్. ఇప్పుడు ఆ యూజర్ ఏదైతే యూజర్ ఉన్నాడో వాళ్ళు ఒపాక్లోకి వెళ్ళి వాళ్ళ లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళకి ఆ బుక్స్ రిటర్న్ వచ్చేసి వాళ్ళకి రిజర్వ్లో ఉందా, వాళ్ళ దాంట్లో వాళ్ళ అకౌంట్కి రెడీగా ఉన్నాయి ఇష్యూ చేయడానికి, లేకపోతే ఇంకా రాలేదా, ఆ స్టేటస్ కూడా అక్కడ చూపిస్తుంది అన్నమాట వాళ్ళకి. ఇక్కడ చూడ ఇక్కడ ఆ యూజర్ మళ్ళీ లాగిన్ అయ్యి చూస్తున్నాను. ఇక్కడ యూజర్ లాగిన్ అయ్యి చూస్తే మనకి ఆ యూజర్ సమ్మరీ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ హోల్డింగ్స్ చూడండి 2 బుక్స్. అంతకుముందు బుక్ ఇంకా తీసుకోలేదు అతను, ఇప్పుడు ఈ బుక్ కూడా రిటర్న్ వచ్చింది, ఈ బుక్ కూడా వెయిటింగ్ ఫర్ అతను. అట్లా ఎన్ని బుక్స్ అనేవి ఒక అతను హోల్డ్ చేయొచ్చు అనేది కూడా మనం ఆ సర్క్యులేషన్ రూల్స్లో ఇవ్వాలన్నమాట. చూడండి అక్కడ 2 బుక్స్ అతనికి వెయిటింగ్లో ఉన్నాయి, అతను రెడీగా ఇష్యూ చేసుకోవచ్చు మరి స్టేటస్. ఇదంతా 2 బుక్స్ రిటర్న్ వచ్చేసింది, అతనికి 2 రెడీగా ఉన్నాయి అతను ఇష్యూ చేసుకోవటానికి, అతను రిజర్వేషన్ చేస్తున్నాడు కాబట్టి. అవి వేరే వాళ్ళకి ఇష్యూ చేయబోతే మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఊరికే వేరే చెక్ ఇన్, ఇప్పుడు చెక్అవుట్ వేరే వాళ్ళకి అంటే వేరే నెంబర్కి నెంబర్ 1కి ఇప్పుడు చెక్అవుట్ చేస్తుంది నా బుక్. మనకి ఆ చెక్అవుట్ అప్పుడు కూడా చూపిస్తుంది అన్నమాట. మనం లైబ్రరీన్స్ రిటర్న్ అయిపోయిన తర్వాత మనకి స్టాఫ్ లాగిన్ అంటే వాళ్ళ లాగిన్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టాఫ్ లాగిన్లోకి వస్తున్నాను. ఇప్పుడు ఆ బుక్ నేను ఈ ఫస్ట్ నెంబర్ 1 యూజర్కి ఇప్పుడు చెక్అవుట్ చేయడానికి చేస్తున్నాను అనమాట బుక్ని. ఇప్పుడు మనకి చెక్అవుట్ ఇవ్వగానే ఇండికేషన్ వస్తుంది అనమాట. ఆ బుక్ ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది అతనికి, ఇది అయినా కూడా వీళ్ళకి ఇష్యూ చేయాలా లేకపోతే అతనికి అలాగే ఉంచాలా అనే ఇండికేషన్ మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది అనమాట. ఇక్కడంతా ఆల్రెడీ పలానా పర్టికులర్ అతను ఏదో రిజర్వేషన్ చేస్తున్నాడు ఈ బుక్ని అని చేస్తుంది. అతనికి ఉంచాలంటే నాట్ ఇష్యూ, ఇతనికి నా ఇష్యూ చేసేది లేదని మనం పెట్టచ్చు అనమాట. ఒకవేళ రిజర్వేషన్ చేసిన కొన్ని రిజర్వేషన్ బుక్స్ అని ఒక సైడ్ పెడతారు అనమాట. అలా పెట్టుకున్నప్పుడు మనకు అసలు ఆ యూజర్ దగ్గరికి కూడా పోదు, ఇంకో యూజర్ దగ్గరికి, వాళ్ళకే ఇష్యూ చేయొచ్చు అనమాట ఆ బుక్ని. ఇక్కడ చూడు డి నాట్ ఇష్యూ, ఇతను ఇష్యూ చేయట్లేదు అనమాట. అతను వచ్చిన దాకా ఆ బుక్ అక్కడ ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉండాలని మామూలుగా 7 days ఉంటుంది, మనం ఎన్ని రోజులు ఉండాలి అది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి బుక్ రిజర్వేషన్ మనం కోహాలో రిజర్వేషన్ చేసుకోవడం కానీ, క్యాన్సిల్ చేయడం కానీ, ఇంకోళ్ళు రిజర్వ్ చేయడం కానీ, దానికి ఇంటిమేషన్స్ కానీ, ఎన్ని బుక్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక రోజులో ఎన్ని బుక్స్ చేసుకోవచ్చు, ఒక ఐటెంని ఎన్నిసార్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు, అన్ని విషయాలు మనకు సర్క్యులేషన్ రూల్స్లో చేయొచ్చు అన్నమాట. ఇది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ.